హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు V6 నేను సిరిసాగర్. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 10థ్ సెప్టెంబర్‌నైతే థియేటర్స్‌లోకి రాబోతుంది. అదే 'మారెమ్మ'. మరి 'మారెమ్మ' మూవీకి సంబంధించి హీరో మాధవ్, అలాగే హీరోయిన్ దీప, అలాగే డైరెక్టర్ నాగరాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ మూవీ డీటెయిల్స్ ఏంటి? ఎలా సాగింది? అన్నీ తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్ అండి. ఎలా అండి? హలో. హాయ్. ఎలా హాయ్. ఉన్నారు? మొత్తానికి మూవీ కంప్లీట్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. అడ్వాన్స్‌గా. థ్యాంక్ యూ. సో, ఎలా అనిపించింది మూవీ జర్నీ అంతా? సూపర్‌గా యాహ్! అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సూపర్‌గా అనిపించింది. చాలా ఫస్ట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఫర్ మా ఫస్ట్ మూవీ యాహ్! యాహ్! సో ఓకే. న్యూ సో, ఎక్స్‌పీరియన్స్. ఇద్దరికీ న్యూ ఎక్స్‌పీరియన్స్. న్యూ ఎక్స్‌పీరియన్స్, గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. చాలా కంగారు, భయం అలాంటివన్నీ ఉంటాయి గదా! ఫస్ట్ స్టెప్ వేస్తున్నప్పుడు. సో, మీకెలా అనిపించింది? యాక్చువల్లీ కంగారు, భయం కంటే ఎక్సైట్‌మెంటే ఎక్కువుంది. ఎందుకంటే కథ ఓహ్! చాలా బాగుంది కాబట్టి, హ్మ్. ఆ కథకి ప్రిపేర్ అవుతుంటే చాలా ఎంజాయ్ చేశాను పర్సనల్‌గా. హ్మ్. ఎంజాయ్ చేస్తూ ఎప్పుడెప్పుడు షూటింగ్ అన్నట్టు ఉన్నాను. హ్మ్. అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఒకటే సౌండ్ ఇంకా అలా వెళ్తూ గోలగా పని సరదాగా ఎంజాయ్ చేశాం. ఓకే. సో, కొత్త మీకెలా కొత్తగా అనిపించింది? నేర్చుకుంటూ. ఫియర్ ఉంటది ఫస్ట్‌లో. యెస్. తర్వాత సెట్ మొత్తం చాలా కంఫర్ట్‌గా ఉంటది. కరెక్ట్ కదా? వేర్ యెస్. సో ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దీస్ పీపుల్ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ తెలుగు ఫిల్మ్ అండ్ ఐ మెట్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ హ్మ్. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. యాక్చువల్‌గా టీజర్‌లో చూసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే, మీ ఫేస్ చాలా తెలుగు పీపుల్‌కి చాలా దగ్గరగా ఉంది. అదే సో, అది చాలా బాగుంది. డైరెక్టర్ కూడా అదే చెప్పారు. యెస్. ట్రెడిషనల్. యెస్. ట్రెడిషనల్. మూవీకి చాలా యాప్ట్ అయిపోయిందని థ్యాంక్ యూ చెప్పొచ్చు. సో మచ్. థ్యాంక్ యూ. అందుకే చూజ్ చేసుకుంది. యెస్ సార్. సో, ఎలా చూస్ చేశారు దీప గారిని? దీప గారు అంటే మాధవ్ ఓకే అయినాక హ్మ్. వాళ్ళ టీంలో శేఖర్ రాజా గారు ఉంటారు. ఓకే. అంటే హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు నాకున్న కొన్ని లిస్ట్ చెప్తే తను చేసిన వెబ్ సిరీస్ కూడా లింక్ ఇచ్చాను నాకు. ఓకే. చూడు నీకు ఓకే అంటే మనం మాట్లాడొచ్చు, హ్మ్. బాగుంటుంది, నువ్వు చెప్పే క్యారెక్టర్ నాకు అనిపించింది అని అంటే యా సూపర్ సార్ హ్మ్. బాగుంది అంటే తర్వాత ఆఫీస్కి పిలిపించారు. ఓకే. వచ్చి ఫస్ట్ జస్ట్ వితిన్ 1 అవర్‌లోనే నాకు ఓకే అనిపించింది. ఓకే. ఓకే పర్ఫెక్ట్ ఉంది మంజు క్యారెక్టర్‌కి. హ్మ్. చాలా థ్యాంక్ యూ. బాగుంది. ఓకే. తర్వాత ఛాలెంజింగ్ ఏంటంటే లాంగ్వేజ్ అంటే యాక్ట్ చేయాలి కదా! అవును. సో, కాకపోతే యాజ్ ఎ యాక్టర్‌గా ఆల్రెడీ ప్రూవ్డ్. వెబ్ సిరీస్ చేసింది. ఇంకా ఆల్రెడీ ఒక తమిళ్ సినిమా చేయబోతుందని కూడా చెప్పింది. ఓకే. తర్వాత ఇలా తెలుగు వేరు, హ్మ్. తెలంగాణ వేరు. యెస్. అవును. సో, తెలంగాణ అనేది కొంచెం టిపికల్. ఇప్పుడు నాకు కమాండ్ ఉంది. తనకు కమాండ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా! అవును. సో, నువ్వు ఇది నేర్చుకొని చేస్తే బాగుంటది అన్నప్పుడు చాలా వర్క్‌షాప్ బాగా చేసింది. ఓకే. హార్డ్ వర్క్ బాగా చేసింది. తర్వాత ఇప్పుడు ఆ రోజు షూట్ ఉన్న తనకి ఏ రోజు షూట్ ఉన్నా కూడా హ్మ్. ఫస్ట్ ప్రిపేర్ అయ్యేది. ముందే నాకు హ్మ్. సీన్స్ పంపించండి నేను ప్రిపేర్ అవుతా. ఓకే. వచ్చినప్పుడు కూడా అక్కడ వచ్చి ఏదో నాకు కూడా కొంచెం తమిళ్ వచ్చు. హ్మ్. మా టీంలో తమిళ్ ఏడీ కూడా ఉన్నాడు. ఓకే. మేము ఎక్కడ తమిళ్ మాట్లాడుకునే వాళ్ళం కాదు. హ్మ్. తెలుగులోనే మాట్లాడాలి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఆమె క్యారెక్టర్ పెట్టే నేను పిలిచేవాడిని. ఓకే. దీపు అని కాకుండా మంజు, మంజుని రమ్మను, మంజు ఇక్కడ నిలబడు నీ పోషన్ వేయి ఇట్లా. ఓహ్! సో, అట్లా తన ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉండేది. హ్మ్. నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసేవాడిని. చాలా డెడికేటెడ్‌గా. యాహ్! డెడికేటెడ్. ఈవెన్ మాధవ్ కూడా అంతే. మాధవ్ కాస్ట్యూమ్, బిఫోర్ కాస్ట్యూమ్, ఆఫ్టర్ కాస్ట్యూమ్ తను చూస్తే షాక్ అవుతారు. అసలు చూసాం యాహ్! ఆల్రెడీ. యాహ్! అక్కడేమో వేరే లెవెల్, ఇక్కడేమో హ్యాండ్సమ్ హంక్ లాగా కనిపిస్తున్నారు అసలు. ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరిగింది అంతలాగా? యాహ్! ఆయన కథ చెప్పంగానే ఆయనకు ఒక 2, 3 రెఫరెన్స్‌లు ఉన్నారు. 'కార్తీకర్ పరుత్ వీరుని' అన్ని 2, 3 రెఫరెన్స్‌లు చూపిచ్చారు. చూపించిన వెంటనే భలే ఎక్సైటింగ్‌గా అంటే ఒక వెయిట్ పెరిగి ఒక వెయిట్ రకంగా కూడా పెరిగారా? 8 ఓకే. కేజీస్ పెంచాను దీనికోసం. పెంచి అది దున్నపోతే తగ్గట్టుగా ఆడికి తగ్గట్టుగా జుట్టు పెంచి, గడ్డం పెంచి, దానికి తగ్గట్టుగా కొంచెం డైలెక్ట్ నేర్చుకొని ఓకే. మంచి ఛాలెంజింగ్ రోల్. చాలా స్టార్టింగ్ కష్టపడ్డారైతే. నేను ఛాలెంజింగ్ రోల్ రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా యెస్. పర్సనల్‌గా. నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీసే ట్రెండ్ అన్నమాట. సో, అలాంటిది మీకు ఫస్ట్ మూవీకే వచ్చేసిందంటే చాలా గ్రేట్. సో, ఎలా పుట్టింది సార్ 'మారెమ్మ' అనే స్టోరీ ఎలా పుట్టింది? మీకు ఎలా అనిపించింది? ఇది ఒరిజినల్‌గా జరిగిన స్టోరీ మేడం. ఓకే. సో, అది నాకు తెలుసు. హ్మ్. లాక్‌డౌన్ బిఫోర్ ఇలా కూడా అంటే కొన్ని కథలు రాసుకునే క్రమంలో దీన్ని కూడా రాసుకున్నాను. హ్మ్. కానీ ట్రయల్స్‌కెళ్తున్నప్పుడు ఆహ్, మెయిన్‌గా ప్రొడ్యూసర్స్‌కి కథలు వినిపించేటప్పుడు హ్మ్. ఇది నా ఫస్ట్ లాగా ఏమి అనుకోలే. ఓకే. సెకండ్ ఫిల్మో, థర్డ్ ఫిల్మో చేద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్స్‌పెరిమెంటల్ కొంచెము ఇలాంటిది ఇప్పుడే చేయొచ్చా లేదా అన్న దాంట్లో ప్రొడ్యూసర్‌ని అప్రోచ్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మయూర్ గారు ఓకే.
తనకి నాకు ముందు వేరే ఒక సినిమా గురించి నేను రైటర్‌గా ఎళ్ళాను వాళ్ళకి. అది అవ్వలేదు. వర్క్ అవ్వలేదు. అయితే తర్వాత మా ఇద్దరికి రిలేషన్ ఉండేది. ఏం చేస్తున్నావు అంటే, నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నా ఇట్లా మాట్లాడుకున్న టైంలో, సరే నేను సినిమా తీద్దాం అనుకున్నా. ఏదన్నా కథ ఉంటే చెప్పు అంటే, ఒక నార్మల్ స్టోరీ పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ చెప్పా. అది కూడా ఇంపాక్ట్ అవ్వలేదు. అయితే సరే నా దగ్గర ఏదో కథ ఉంది సార్. కొంచెం ఎక్స్పెరిమెంటల్ అండ్ కొంచెం అంటే అంటే ఒక యానిమల్‌తో ఒక సినిమా అన్నప్పుడు డెఫినెట్‌గా ప్రొడ్యూసర్ గాని, ఇంకా చాలామంది చిన్న ఒక భయం స్టార్ట్ అవుద్ది కదా! అంటే ఎక్కడ మొదలై ఎక్కడికి ఎండ్ అవుద్దో అనే ఫీలింగ్ ఉంటుంది. సో, నేను లైన్ చెప్పంగానే ఎక్సైట్ అయిపోయాడు. అరే! ఇది నాకు తెలుసు ఈ కథ. మా ఊర్లో కూడా జరిగింది. దీన్నే చేద్దాం మనం. ఎంత రిస్క్ అయినా సరే అని అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితున్నప్పుడు డెవలప్ చేసే క్రమంలో మాధవ్‌ని కలిసాను. మాధవ్ ఫస్ట్ వినంగానే ఓకే అన్నాడు. అప్పుడు కొన్ని టాస్క్‌లు చెప్పా. ఒక 'పరుతి వీరంలో' కార్తీలాగా, 'మృగం' సినిమాలో ఆది పినిశెట్టిలాగా అట్లా మేకోవర్ అవ్వాలి అని అంటే, మేబీ ఏం ఫీల్ అయ్యాడో తెలీదు గానీ, తర్వాత నెక్స్ట్ డే మాత్రం డన్ నేను చేస్తానన్నాడు. చేస్తానన్న 3-4 డేస్‌లోనే మేము యానిమల్ సెర్చ్ చేస్తున్నాం అప్పటికి. చాలా యానిమల్ చూసాం. మాకు కావాల్సిన బల్క్ లాగా ఏదో హల్క్ యానిమల్ ఎక్కడ దొరకలేదు. ఫైనల్‌గా ఒక రోజు దొరికింది. దొరికినప్పుడు అందరం కలిసి వెళ్ళాం ఫస్ట్. అంటే రియల్‌గా తీసుకొచ్చారా? యాహ్! రియల్ యానిమల్ ఇక్కడే సిటీ ఔట్‌స్కట్‌లో దొరికింది. విఎఫ్ఎక్స్ అలా ఏమీ వాడలేదు. విఎఫ్ఎక్స్ కూడా వాడాము. యాక్షన్‌లో విఎఫ్ఎక్స్ ఉంటది. సో, కానీ న్యాచురల్‌గా అంటే 70-80% మారితోనే ఉంటారు. ఇంటరాక్షన్, వాకింగ్ షాట్స్ షాట్ మామూలు సీన్ అన్నీ ఉంటాయి కానీ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం విఎఫ్ఎక్స్. యాక్షన్ వరకే విఎఫ్ఎక్స్. మిగతా అంతా కూడా ఇప్పుడు యాక్షన్ అంటే చేయదు కదా అది. ఇప్పుడు దాన్ని అది ఎక్కడ వరకు చేయగలిగితే అంతవరకు తీసుకున్నాం మనం. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? ఛాలెంజింగ్ అనిపించింది అంటే ఫస్ట్ మూవీలో విఎఫ్ఎక్స్ కంటే మరీ బాగుంటాయి. విఎఫ్ఎక్స్ ఏంటంటే న్యాచురల్ గా మా కథకు కావాల్సినట్టు ఉంది కానీ ఎంతైనా రియల్ అన్రియల్. విఎఫ్ఎక్స్ కోసం దున్నపోతుని సేమ్ అదే సైజ్ లో ఇంకొక దున్నపోతు తయారు చేసిన బొమ్మని ఒక డమ్మీ మరి ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం ఆయన. మీరు అంటే రియల్ గా కాకుండా ఆ విఎఫ్ఎక్స్ లో వర్క్ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ గా ఉంటది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంతా మంచి సూపర్ ఎక్స్పీరియన్స్. తెలుసుకున్నాను, చాలా తెలుసుకున్నాను. సెపరేట్ విఎఫ్ఎక్స్ ఏముంది, చాలా న్యాచురల్ ప్రాసెస్ లో అవుతుంది. ఇప్పుడు దున్నపోతు పరిగెడుతుంటది, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక గుద్దేయాలనుకోండి, గుద్దేది రియాక్షన్స్ తీసుకోవడం. ఆల్మోస్ట్ దాని మన ఒరిజినల్ యానిమల్ తోనే ఎక్కువ మేము ఇంటరాక్ట్ అయ్యి దాన్నే క్లోజ్ తీసుకున్నాం. కూడా ఉంటాయి. ఓకే సార్, కథ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ ఫిలిం చూసింగ్ లో చాలా కేర్ తీసుకోవాలి. సో ఇంట్లో వాళ్ళని అడగడం, అలాగే రవితేజ గారిని అడగడం, ఇలాంటివన్నీ చేశారా? ఫస్ట్ విన్న వెంటనే నాకు బాగా నచ్చింది. నచ్చిన వెంటనే ఆలోచించుకుంటూ ఉన్నా. ఒకసారి మీరు వినండి అని చెప్పి మా బ్రదర్ని సిస్టర్ని కూర్చోబెట్టి వాళ్ళు విన్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి పెద్దనానికి చెప్పాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇది అంటే. పాయింట్ ఏంటి అడిగారు, ఆయనకు బాగా నచ్చింది. నచ్చి వెళ్ళిపోయాము. ఇంకంతే. అందరికి ఓకే యునానిమస్ గా నచ్చడంతో ఇంకా ఎందుకంటే ఇంకా బెటర్ కాదని చెప్పి వెళ్ళిపోయాం. అంటే మేము చూసే సపోర్ట్ ఏంటంటే నార్మల్గా ఆన్ స్క్రీన్ వచ్చి మూవీ ఉంది చూడండి అని చెప్పడం, లేదంటే ట్వీట్స్ చేయడం, ఇలాంటిదే మేము చూస్తుంటాం ఎక్కువగా. సో ఆఫ్ స్క్రీన్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు రవితేజ గారు? సపోర్ట్ అంటే ఇది సపోర్ట్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఎవరు చెప్పుకుంటుంటే ఆయన ఎక్స్పీరియన్స్ చూస్తే నాకే అది ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. డెఫినెట్ గా చెప్తూ ఉంటారు ఇప్పుడు డైలాగులు ఎలా చెప్పాలి, షూటింగ్ లో ఎలా ఉండాలి, అంత డిసిప్లిన్ గా ఉండాలి అని చెప్తూ ఉంటారు ఆబ్వియస్ గా. చిన్నప్పుడు చూస్తే ఆయన అబ్జర్వ్ చేస్తున్నా అదే ఏమనలేదా? అంటే యాక్టింగ్ ఫీల్డ్ లోకి నేను వస్తాను అని చెప్పినప్పుడు రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఆయన రియాక్షన్ అంటే ఇప్పుడు సపరేట్ గా నేను యాక్టర్ అవుతున్నాను అన్నప్పుడు ఆయన ఆబ్వియస్ గా కొంచెం ఓకే నీకు నచ్చింది, నీకు ఇంట్రెస్ట్ ఉంది చేసుకో అంటారు, చెయ్యి అని చెప్తారు. ఇది ఇక్కడ ఏమేమి టాస్క్లు ఉంటాయి, బయట సిచ్యువేషన్ ఏంటి, ఈ కూడా డెఫినెట్ గా అన్ని చూపించి చెప్పడం. నేను పర్సనల్ నేను అబ్జర్వ్ చేస్తుంటే నాకు అర్థం అవుద్ది కదా. ఓకే. సో మీకు సార్ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ తెలుగులోకి ఇలా ఎంట్రీ ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? నాకు తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ, కానీ ఇది తెలంగాణ స్క్రిప్ట్ అండ్ రూటెడ్ స్క్రిప్ట్. నేను పుట్టింది పెరిగింది విలేజ్లోనే. సో ఐ లైక్ దీస్ కల్చర్స్ అండ్ ఆల్. సో ఐ ఫెల్ దిస్ ఇస్ ద రైట్ వన్ ఫర్ మీ. One more important thing is story.
ది స్టోరీ ఇస్ టూ గుడ్. అక్కడ ఒక శివ గారు ఉంటారు ఏడి. హీ నోస్ తమిళ్ అండ్ తెలుగు. హీ నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ ఇన్ తమిళ్. నాకు ఫుల్ గా అర్థమైంది. సో ఐ సెడ్ ఓకే. ఓకే. సో మెయిన్‌గా ఫస్ట్ మూవీ అనంగానే డబ్బింగ్‌కి సంబంధించి కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటది. సో డబ్బింగ్ ఎలా అనిపించింది? మీరే చెప్పారా? ఓకే. ఎలా అనిపించింది? మెయిన్ నాకు నార్మల్ తెలుగు చెప్పడం వేరు, నా తెలుగులో నేను చెప్పడం వేరు, తెలంగాణ చెప్పడం వేరు. అవును. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఏం మాత్రం తేడా కొట్టినా వాళ్ళు ఓన్ చేసుకోరు. అవును. సో నాకు వాళ్ళు కావాలి, మా వాళ్ళు కావాలి కాబట్టి ఆయన ఆల్మోస్ట్ డిఫరెంట్ కదా. అదే పైగా తెలంగాణ వేరు, రూటెడ్ తెలంగాణ వేరు. ఇప్పుడు కనిపిస్తలేదా అని అంటాం, అవుపిస్తలేదా అంటాం. అవును. వర్డ్స్ కూడా సో అది ప్రొనౌన్స్ చేయటం అనేది చాలా మంచి ఛాలెంజింగ్ టాస్క్. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా తెలంగాణ స్లాంగ్ లో మీరు ఎక్కువగా యూజ్ చేసింది సినిమాలో? ఎక్కువగా యూజ్ చేయాలంటే ఇప్పుడు ఒకటి ఉంటది, ఏదైనా కానీ అయితే ఆత్కోర్ లేకపోతే గనాత్కోర్ అనేది ఒకటి ఉంటది. ఓకే. మీకు అర్థమైంది అది? మీ తెలంగాణ వల్ల తెలంగాణ బట్ నాకు కూడా కొంచెం అయితే ఆత్కోర్ లేకపోతే గనాత్కోర్ ఏమైనా కానీ నేను చూసుకుంటా అన్నట్టు. అలాంటి ఎట్లయితే అట్లా కానీ అనేది ఎట్లయితే అట్లా. రూటెడ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో. కంటికి పానం లేక చూసుకుంటా. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడే దాంట్లోనే కొంచెం స్లాంగ్ వేరియేషన్ ఉంటుంది. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, తను మొరాటోడు అనమాట. ఏది మాట్లాడినా ఓపెన్ గా రఫ్ గా మాట్లాడతారు. తను ఏంటంటే కొంచెం స్మూత్ గా ఒక బీఈడి పాలిష్డ్ గా మాట్లాడుతుంది. అదే తెలంగాణలో ఉన్న చిన్న. ఈమె మాట్లాడితే స్వీట్ గా ఉంటుంది, అతను మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది. కానీ కొట్టినట్టు మాట్లాడే దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది. అదే తెలంగాణ. ఇప్పుడు బావా సాంగ్ ముందు వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ కొట్టుకుంటారు, కానీ లాస్ట్ లో తను అరే అవునానే అని మారుతున్నప్పుడు చాలా స్వీట్నెస్, అరే వీటిలో ఇంత కైండ్ ఉందా అని ఫీల్ అవుతాం. సో మారెమ్మ అనంగానే లేదంటే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ అనంగానే ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ కనిపించినాయి కూడా టీజర్ లో, చాలా ఎమోషనల్ గా మూవీ తీశారు అని చెప్పి. సో దానికి సంబంధించి స్టోరీ అంతా ఎలా నడిచింది? ఇదే మారెమ్మ గ్రామ దేవత చుట్టూ తిరిగే స్టోరీ అండి ఇది అంతా. ఒక బ్రదర్లీ బాండ్. అంటే బోనం కనిపించింది మాకు టీజర్ లో. మొత్తం జాతరలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి దీంట్లో. బోనం కానీ, జాతరలో పోతురాజులు కానీ, డాన్స్ చేసేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి మొత్తం. లాస్ట్ 20-25 మినిట్స్ సినిమాని మనం ఓన్ చేసుకుంటాం, బూస్ బాంబ్స్ వస్తాయి, సూపర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళే అవును నిజం కదా ఇది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. సో మ్యూజిక్ కూడా స్టోరీకి చాలా హెల్ప్ అయిందని అనిపించింది. సో మ్యూజిక్ అసలు యాప్ట్ అయిపోయింది స్టోరీకి. సో ఎలా ఉంది మ్యూజిక్? టీజర్ కి యాక్చువల్లీ వన్ ఆఫ్ ది మెయిన్ పాజిటివ్స్ మ్యూజిక్. సినిమాలో మ్యూజిక్ కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారు. మెయిన్ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సాంగ్స్ వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ వరకు బాబా బాబా సాంగ్ హిట్ అవుతుంది, అసలు చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఓకే. మూవీకి సంబంధించి అంటే లొకేషన్స్ ఏ విధంగా తీసుకున్నారు? అంటే ఒక విలేజ్ ఎంచుకున్నారా లేదంటే సెటప్ ఇదంతా ఏమైనా? సెట్ ఏమీ లేదు అండి, కాకపోతే మెదక్లో, వరంగల్, సిద్దిపేట సైడ్ మొత్తం 3-4 విలేజెస్ లో తీసాము. ఒక్క దగ్గర కూడా సెట్ వాళ్ళ. ఈవెన్ జాతర కూడా పటాన్ చెరువు దగ్గర గుండ్ల మార్చినూరు అన్న విలేజ్ లో ఒరిజినల్ అమ్మవారి టెంపుల్ దగ్గరే మేము జాతర సెట్ వేసి చేసాము. రియల్ జాతర లానే ఉంటుంది. మేము సినిమా సెట్ ఇక్కడ వాడలేము. ఈవెన్ హీరోయిన్ హౌస్ కూడా రియల్ హౌస్ లోనే షూట్ చేస్తాం. కంప్లీట్ ఇది ఏంటంటే ఇప్పుడు మనం 3-4 విలేజ్ లో తీసినా కూడా ఒకే విలేజ్ స్టోరీ. మైసాపురం అనే విలేజ్ కథ, అందులో మారమ్మ గ్రామ దేవత చుట్టూ జరిగే స్టోరీ. ఆ మైసాపురం అనే విలేజ్ లాగానే ఉంటుంది. చాలా మంది మైసాపురం విలేజ్ ఎక్కడ అని వెతుక్కో కూడా కావచ్చు. మా ఒక ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ చెప్తే లొకేషన్ పెట్టి మైసాపురం అని కొట్టేను లొకేషన్ పెట్టుకొని వచ్చారు అన్న. నేను చెప్పా బ్రదర్ మైసాపురం కాదు ఇది, మన సినిమాలో కథ మైసాపురం అంటే నవ్వారు చాలా మంది. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారు అన్నమాట. అంటే మనం ఎక్కడైనా బోర్డులు రాసినా కూడా న్యాచురల్ గా మన విలేజ్ లో XYZ విలేజ్ నేమ్ ఉంటుందా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. బస్ బోర్డ్స్ కూడా అంతా ఎక్కడో చిన్న తెలుసు. అంటే యాజ్ ఏ చాలా సినిమాలు వర్క్ చేసిన పర్సన్ ఇది చిన్న ఆర్ట్ వర్క్ చేస్తారు, లేదంటే ఇది ఏదో పేరు రాశారు. ఈ సినిమా వస్తుందంటే మనం కనెక్ట్ అవుతాం ఆ విలేజ్ లకి, ఆ పేర్లకి.
చాలా రోజుల తర్వాత సినిమాలో ఒక ఎర్ర బస్సు ఉంటది. ఈమె ఎక్కుతది. ఓకే. చాలా బావుంటది. అది చాలా అథెంటిక్‌గా ఉంటదనమాట. ఓహ్! సో, మీకెలా అనిపిచ్చింది ఆ సెట్స్‌లలో? అంటే అప్పటి వరకు ఉన్న ప్రిపరేషన్ అదంతా ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎళ్ళబోతుంది అన్నప్పుడు, ఆ ఫస్ట్ యాక్షన్ జెప్పినప్పుడు ఎలా అనిపిచ్చింది? హ్యాపీగా అనిపిస్తుంది. జస్ట్ ఎక్సైట్‌మెంట్ ఎప్పుడెప్పుడు హ్మ్. ఎళ్లి షూటింగ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేర్చుకుందెళ్ళి ఎగ్జామ్ రాయడానికే కదా! యెస్. ఆ! ఎగ్జామ్ రాస్తే రోజు ఎంజాయ్ చేసుకుంటూ మాకు తోటి ఇప్పుడు ఆర్టిస్టులున్నారు. యాదమరాజు, భాస్కర్, అవును. అనిల్, వికాస్, విలన్ అవును. వీళ్ళందరితో మంచి ఆఫ్ స్క్రీన్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆన్ స్క్రీన్ మంచి హ్మ్. చాలా బాగుంది. ఓకే. సో, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటది మూవీలో? మీరు జెప్పండి. మీరే చెప్పండి. ఆన్ స్క్రీన్ చాలా ఆన్ బాగుంటుంది. స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఉంటది. ఆఫ్ స్క్రీన్ కొట్టుకుంటూనే ఉంటాం. కొట్టుకుంటూనే ఉంటారా? ఓకే. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు సార్ ఈవిడే. ఇద్దరిలో? ఐ థింక్ దీపు అల్లరి చేస్తది. ఓకే. అంటే అల్లరంటే అదొక టైప్ హెల్తీ అల్లరి. హ్మ్. మరీ లేకపోతే అందరూ సైలెంట్. సైలెంట్. టేక్స్ ఎక్కువ ఎవరు తీసుకున్నారు ఇద్దరిలో అంటే ఏం చెప్తారు? అట్లేం లేదు. యాక్చువల్లీ అట్లేం లేదు. సెకండ్ టేక్, థర్డ్ టేక్ నేనే ఓకే చేసుకునేవాడిని. ఓకే. ఎందుకంటే ముందు ప్రిపరేషన్ చాలా ఉండేది. హ్మ్. ఇప్పుడు మాకేంటంటే సినిమా వీళ్ళు ఆన్ బోర్డ్ అయిన దగ్గర నుండి షూట్ వరకి హ్మ్. దాదాపు 2.5 to 3 months టైం ఉండే. హ్మ్. నేను చాలా వరకు ఫీడ్ చేశాను వాళ్ళకి. ఓకే. డైలాగ్స్ గానీ, సిట్యుయేషన్స్ గానీ, సీన్స్ గానీ. హ్మ్. సో, ఇప్పుడు ఎస్పెషల్లీ మాధవ్‌ని హ్మ్. ఆయన మేకోవర్ అవ్వడము. అవును. మేకోవర్ అవ్వడంతో పాటు డైలాగులు ఇప్పుడు యానిమల్ దగ్గరికెళ్ళాడు. దాన్ని మారి అని పిలిచంగానే రియాక్ట్ అయ్యాడు. ఓకే. అంత ప్రిపరేషన్ చేసామంటే ఆ! మీరు ఆలోచించొచ్చు. ఎందుకంటే యెస్. మారి అనంగానే ఇట్లా అలర్ట్ అయ్యేది. ఓహ్! సూపర్. సో, దాని ఒరిజినల్ పేరేమో మాకు తెలవదు గానీ, సినిమా కోసం దాన్ని మేము తీసుకున్నాక మారి అనాలని మేము ఫిక్స్ అయిపోయాం. ఓకే. సెట్‌లోకొచ్చినాక కూడా ఇతనే కాకుండా ఇంకెవరైనా మారి అని పిలవంగానే వచ్చేది. సో, మారితో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకు? సూపర్‌గా అనిపించింది. నాకు బేసిక్‌గా యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంతకుముందు అసలు దున్నపోతుల దగ్గరికి ఎప్పుడు అంటే యానిమల్స్ అంటే కుక్కలు వీటిని, పిల్లుల్ని అలాంటివి ఆడుకుంటూ ఉండేవాడిని గానీ, దున్నపోతు అనేది ఎప్పుడు దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అవును. ఎందుకంటే కొంచెం భయంకరంగా ఉంటది అవును. ఆటోమేటిక్‌గా అంత సైజ్‌లో ఉంటది కాబట్టి. అవును. కానీ ఈ సినిమాతో నాకొచ్చింది కొత్తదేంటంటే దున్నపోతులు ఏమైనా కనిపిస్తే భయపడట్లా. పట్టుకుంటే ఎక్స్‌పీరియన్స్. యాహ్! ఓకే. ఎందుకంటే దాని మీద ఆడుకోవడం, దానికి స్నానం చేపించడం, దాంతో ప్యాంపర్ చేయడం, దానికి తినిపించడం అన్నీ చేశాను కాబట్టి, ఓకే. స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కడైనా పొడుస్తదేమో అని చిన్న భయం ఉండేది. తర్వాత మాత్రం అక్కడక్కడ నన్ను ఆడ కోపం వచ్చినప్పుడు నన్ను కొడుతూ ఉండేవాడు. తొక్కుతూ ఉండేవాడు. ఓకే. కానీ సూపర్ ఎక్స్‌పీరియన్స్. మీకెలా అనిపించింది? ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటది ఎక్స్‌పీరియన్స్. సో, ఎలా అనిపించింది? మంచిది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎందుకంటే ఇది ప్రాపర్ తెలంగాణ లొకేషన్స్ కదా! అవును. అక్కడ ఎళ్లి ద పీపుల్ ఆర్ డిఫరెంట్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే. లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ కదా! అక్కడ తెలుగు కాదు. అవును. బంజారా. మా ఆ! ఓకే. సో, బంజారా యాక్చువల్లీ లాంగ్వేజ్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది వాళ్ళని కూడా మనం ఇప్పుడు ఫర్ జాతర సీక్వెన్స్ అనుకోండి, ఓకే. బోనాలు తీసే సీక్వెన్స్ అవును. అనుకోండి, వాళ్ళని కూడా బోనం ఎత్తుకునేలాగా ఈమెతో హీరోయిన్ అనే కాకుండా మా ఊరి పిల్ల లేదంటే మా ఊరు అమ్మాయి అనేలాగా ఇప్పుడు ఫర్ సపోజ్ తన సారీ కొంచెం మంచిగా Sweetest రాలేనుకో, అలా కాదమ్మా ఇలా కట్టుకోవాలి, ఎత్తుకున్నప్పుడు ఇట్లా పట్టుకోవాలి, అవన్నీ తనకి చిన్న చిన్న గైడ్ ఐ చేసేవాళ్ళు. లెర్న్డ్ ఎ లాట్. ప్లస్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా తను షేర్ చేసేవాళ్ళు. మాకు కూడా షేర్ చేసేవాళ్ళు. వాళ్ళు పాటలు పాడితే మేము రికార్డ్ చేసుకోవడం, వాళ్ళు డాన్సులు చేస్తే మేము డే అండ్ నైట్ కూడా చేస్తుండేవాళ్ళం. ఓకే. నైట్‌లో అయితే వాళ్ళు చాలా సరదాగా పాటలు పాడుకునేవాళ్ళు. నేను కొన్ని వీడియోలు రికార్డ్ చేసుకున్నాను. చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. డే 1 మాకు ఎలా కోఆపరేట్ చేశారో డే ఎండ్ కూడా అట్లనే కోఆపరేట్ చేశారు. ఓకే. కొంచెం చిరాకు పడతారు. కాకపోతే అంటే మేమేం డిస్టర్బ్ చేయలే వాళ్ళని. ఆ ఊర్లోకెళ్ళి మేము కెమెరా తీసుకెళ్ళి కొన్ని క్యారెక్టర్స్‌ని పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ చేసినాం తప్ప కొత్తగా సినిమాటిక్ లాగా ఊ అని హడావుడి చేసి ఏం చేయలేదు. చాలా న్యాచురల్‌గా వాళ్ళే ఇంకొన్ని మీరిది మర్చిపోయారు అని చెప్పేవాళ్ళు. ఓహ్! అలాంటి విషయాలు వాళ్ళంతా యాహ్! వేసుకున్నారు. అవును. ఓకే. ఇప్పుడు మీరు జాతరకి సో, మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది? అంటే అక్కడ జనాలతో మాట్లాడటం, వర్కింగ్. ఎలా ఉందో ఎక్స్‌పీరియన్స్? నేను ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్షన్ కంటే ఎక్కువ నేను దున్నపోతుతోనే ఎక్కువ ఉండేవాడిని. మొత్తం వీళ్ళందరూ ఒక పక్క ఆడుకుంటూ మాట్లాడుతూ షూటింగ్ చేస్తున్నా కూడా నేను దున్నపోతు వేసుకొని పొలంలోకి వెళ్ళిపోయేవాడిని. ఓకే. పొలంలోకి వెళ్ళి అలా ఆడుకుంటూ నేను నా టీం వెళ్ళి వెళ్ళి ఆడుకోవడం, వాడుతూనే ఉండేవాడిని మొత్తం. ఆడుతూనే సరదాగా ఆడుకుంటే నెట్వర్క్ ఉండేది కాదు కాబట్టి. ఏది ఎక్కువగా కష్టంగా అనిపించింది మూవీ మొత్తంలో అంటే ఏం చెప్తారు? కష్టంగా అనిపించింది క్లైమాక్స్.
క్లైమాక్స్. క్లైమాక్స్ వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంటది. ఒక రకంగా అవుట్‌ఫిట్ ఏసి, దానికి ఒక రకమైన రిచువల్స్ ఒకటి పెర్ఫార్మ్ చేసి, ఓకే. ఒక రకమైన డాన్స్, జాతర డాన్స్ అని చెప్పి క్లైమాక్స్ చాలా అంతమంది క్రౌడ్ మధ్యలో ఓకే. చేయటం అనేది చాలా మంచి ఛాలెంజింగ్ టాస్క్. బానే చేశాను అనుకుంటున్నాను. ఓకే. Yeah. సో మొత్తంగా రవితేజ గారి మూవీస్‌లలో ఏది ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నా కిక్, విక్రమార్కుడు, ఆటోగ్రాఫ్, నేనింతే. ఒకవేళ ఏదైనా రీమేక్ చేయాలి రీమేక్ ఏమీ చేయను. ఏం చేయరా? ఆయనలో అలాగే చూడటం ఇష్టం. తప్పితే నేను Okay. పొరపాటుగా చూడను. అంతే. సో మొత్తానికి మారమ్మ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. సో మూవీ కంపల్సరీగా హిట్ అవుతదని అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. అలాగే మారమ్మ కంగ్రాచులేషన్స్ కూడా కూడా. మాకు ఉన్నాయని కోరుకుంటున్నాను. యెస్. యెస్. Yeah. కంపల్సరీ. సెప్టెంబర్ 10th సెప్టెంబర్ అందరూ వచ్చి September 10th. థియేటర్‌లో చూడాలని అందరూ కోరుకుంటున్నాను. యెస్. మీ So, అందరిని బ్లెస్ చేయాలనుకుంటున్నాను. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. థాంక్యూ సో Thank you. మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.